ఇట్స్ ఇంపాసిబుల్ అన్నయ్య, నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే. పైగా వదినికి అక్కడ స్థానబలం కూడా ప్లస్ అవుతుంది. మరి నానొచ్చానని తెలిస్తే అందరూ వచ్చి పలకరిస్తారు. అప్పుడు కూడా స్కూల్ స్టూడెంట్ లాగా నోటి మీద ఏలేసుకోమంటారా ఏంటి? రుద్ర, పాపం తనని భయపెట్టకు. పెదనాన్న, మనం భయపెడితే భయపడిపోయి మనం చెప్పినట్టు వినే రకం కాదు. ఎప్పుడూ తనకి తోచింది నచ్చిందే చేస్తుంది. పోండి పెద్దరు, నేను అస్సలు వెళ్ళను. అక్కడికొచ్చి కూడా ఎలా అని నా మీద కంప్లైంటింగ్స్ చేస్తారు. మా అమ్మ సార్కి సపోర్టింగ్స్ వేసి నన్నే తిడతారు. మంచిది, అందుకే ఓ పని చేయి, అక్కడికి వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండి బాక్సింగ్ ప్రాక్టీస్ చేద్దాం. పెద్దరు. రుద్ర, నేను చెప్తున్నాను, నువ్వు గంగనక్కడ రిస్ట్రిక్ట్ చేయొద్దు. తను తన వాళ్లతో హ్యాపీగా ఉంటుంది, సరేనా? ఓకే పెదనాన్న. థాంక్స్ పెద్దరు. టైం అయిపోతుంది, బయలుదేరండి, మళ్ళీ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. వెళ్ళొస్తానమ్మగారు. వెళ్ళు, మళ్ళీ తిరిగి రాకు. ప్రీతి, నీకోసం చింతపండు కారం చట్నీ చేశాను. నోటికి రుచిగా ఉంటుంది, మర్చిపోకుండా తిను. అక్క, కూరగాయలన్నీ తరిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను, మీకు వంటకి సులభంగా ఉంటుంది. స్నేహ, నీ జాగింగ్ డ్రెస్ కూడా ఉతికేసి పైన మేడ పైన ఆరేశాను, మర్చిపోకుండా తెచ్చుకో. వంశీ, నీ బట్టలన్నీ ఐరనింగ్ చేసి ఉంచాను, నీ కబోర్డింగ్ లో సర్దుకో. సూర్య, నీ కంప్యూటర్ రిపేరింగ్ చేయడానికి మాట్లాడాం కదా, వాళ్ళు వస్తారు, గుర్తుంచుకో. చిన్నత్తయ్య, మీరు స్వీట్ అడిగారు కదా, అది కూడా చేశాను, తినండి. మీరు సూపర్ మార్కెటింగ్ వెళ్తారు కదా, మకాంని అడిగి లెక్కలన్నీ చూడండి. ఏంటి రుద్ర, బయలుదేరకుండా కూర్చుండిపోయావు? ఆవిడ గారి ఫ్లో ఇప్పుడప్పుడే ఆగదు పెదనాన్న.